కుమరి గీడ పూజ పూర్తయింది. రేపటి పూజకు సిద్ధంగా. రేపు దవాఖానగా బిడ్డ సస్తది. గా బిడ్డ చితికాడ రేణుక అవతారంలో ఆఖరి ప్రక్రియ నువ్వు స్వయంగా చేసి మర్నాడు ఉదయమే రైల్వే స్టేషన్ కాడికిరా. మనూర్ల కాదు, పక్కూర్లా కవితకు నేను నచ్చజెప్పి తోలుకొనొస్తా. గిప్పుడు వెనక్కి తిరగకుండా నెమ్మలంగా ఇంటికి పో. అదే రోజు రాత్రి పెదనాన్న కవిత వెంట్రుకలతో తాయెత్తు కవిత చర్మంతో మంత్రించిన జలం చేసిండు. అది కొమురిగానికి కూడా తెలియని అరుదైన ప్రక్రియ, వశీకరణ ప్రక్రియ, మాయి తోట్రం. ఏంది మామ జల్దీ రమ్మని కబురు చేసినావు? చెప్పేది మంచిగిన బిడ్డ. గానాడు నీకు ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేస్తున్నా. కుమరిగాంతో బతకాలనే నీ ఆశ గిప్పుడు తీరుతుంది. నే చెప్పినట్లు చేస్తే. ఏం చేయాలి మామ? ఆడు నిన్నెట్లా పిలిచినా వలుకు. ఆడు ఏడికి తీసిపోతే అడిగిపో. కొన్ని దినాలు ఆడు నీతో ఉండేటట్టు నే చేస్తా. గా కొన్ని దినాల్లో వాంతో నువ్వు ఓ బిడ్డను గాను. ఆ తర్వాత ఆడిని నిడవాడు. బాగా ఆలోచించి గాంతో బయలుదేరు. గట్లనే మామ. గీతీర్థం రోజు పొద్దుగాల సాయంత్రం కుమరిగానికి 2 చెంచాల మందం తాపి కుమరిగానికి వీలైనంత వరకు నీ ముఖం చూపియకు. తర్వాత అదే సర్దుకుంటుంది. రేపటి పొద్దుగాల బండి పోవాలా. సిద్ధంగుండు. గట్లనే మామ. నీకంత మంచి అవుతుంది. కవితేది? ఆ తాయెత్తు జలం వల్ల కుమరికి రాముల కవితలా కనపడడం మొదలైంది. భద్రం బిడ్డ. ఇక ఊరి కవిత అనుకుని రాములని కేరళ తీసుకుపోయిండు. కవిత అనుకుని రాములకి దగ్గరయ్యిండు. ఇంటి ముంగట పిల్లి చచ్చిపడింది. ఏదైనా కీడైతుందని భయమైతుందయ్యా. కవిత అనుకొని రాములని సంపిండు. ఏం మాట్లాడుతున్నారా సార్? రాములా
రాములు చచ్చిపోలేదు సార్. రాముల కొడుకు ఇక్కడికి వచ్చింది సార్. రాముడికి పెద్దడానికి సంబంధం ఏంటి సార్? సంబంధం ఏంటి సార్? రాముల కొమురిగాని పెదనాన్నకు మేనకోడలైతుంది. నెలలు నిండకుండా పుట్టడం వల్ల మానసిక ఎదుగుదల ఉండదని చెప్పారు డాక్టర్లు. అందుకే ఆయన రాముల్ని అందరికీ దూరం పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చదివించిండు. ఎప్పుడు చూసిందో కానీ ఓ రోజు కొమురిగాని చూసింది. ఆడు తనకి బావైతాడని తెలిసి ఆడి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది. అట్లుండగా ఒకరోజు రాములకి ఏమైందమ్మా? ఏమైందో తెలీదు. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ కి నార్మల్ గానే రెస్పాండ్ అయింది. బెటర్ అవుతుందన్న టైంకి చేయి కోసేసుకుంది. మీరేం చెప్తారో తెలీదు. తను ఈ టైంలో మెంటల్ గా హర్ట్ అవ్వకుండా చూసుకోండి, లేకపోతే ఇన్నేళ్లుగా చేస్తున్న ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మామా వచ్చినావా? బావేడి బావరాలే? ఏం చేసుకున్నావే? ఏంది ఇదంతా? నువ్వు ఎప్పుడు గిల్తే నువ్వు వస్తావు కానీ బావని తోలుకరావు. నేనేం అడుగుతున్నా, నువ్వే చెప్తున్నావు. బావ రాడు. బావ ఎప్పుడు రాడు. అబ్బా వస్తాలేవే. నువ్వు గిసువంటి పిచ్చి పనులు చేస్తుంటే నేను కానీ ఎట్లా తోలుకు రావాలి? బావ పేరు రాసుకుందాం అనుకున్నా, కానీ ఆ లోపే వీళ్ళని తోలుకొచ్చేసారు. ఎంత ఇష్టం ఉంటే గిట్ల చేతులు కోసుకోవాలా? బావ పక్కన లేడు కదా, గందుకే రాసుకున్నా. మళ్ళోసారి గిసుంటి పిచ్చి పనులు చేస్తే నేను కూడా నీ తానికి రాను. బావంటే ఇష్టం కదా. ఇష్టమైతే గిట్లా చేస్తారా? ఇగో నువ్వు మంచిగా చదువుకుంటే బావ నీ తానికి తోలుకొస్తా. తోలుకొస్తావా? బావని నిజంగా తోలుకొస్తావా? తోలుకొస్తా, కానీ గిట్ల కాదు, నువ్వు మంచిగా చదివితేనే. అయితే నేను చదువుకుంటా, మంచి చదువుకుంటా. పదేళ్ల తర్వాత పెదనాన్నకు తెలియకుండా కొమరి లక్ష్మిని పెళ్లి చేసుకుండు. రామ్లా, నా మాట వినవే రామ్లా. బావ వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు ఆయనకి దూరమైనట్టు కాదు. కానీ ఎట్లయినా నీ తానికి వచ్చేటట్టు నే చేస్తా. నమ్మకం ఉంచు. నువ్వు గాని పక్కనే ఉండేటట్టు చూస్తా. నిన్ను కొమిరి గాని కలిపే బాధ్యత నాది. చిన్నప్పటి సంధి రాములని దూరంగా పెంచడం వల్ల రాముల తనకి మరదలైతుందని కొమరిగానికి కూడా తెలియదు. ఇవన్నీ తెలిసిన పెదనాన్న రాములని నీకిచ్చి పెళ్లి చేసి కొమరిగాని ఇంటి పక్కనే పెట్టిండు. నా జీవితం ఎందుకు ఎట్లయిందో అర్థమైతలేదు సార్. మీరు చెప్పినవన్నీ అబద్ధాలైతే మంచిగా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు సార్? సిమ్రన్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తన దోస్తుని కలవనీకి హైదరాబాద్ పోయినా. ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీ ఊరి గుడి మాత్రం మిస్టరీగా ఉంది. సిమ్రన్ ఈ గుడిలో రీసెర్చ్ చేసిన రిజల్ట్స్ నాకు కూడా పంపింది. ట్రావెన్కూర్ వాళ్లే ఈ గుడి కట్టించారు, బట్ వాళ్ళు కట్టించిన అన్ని గుళ్ల కంటే ఈ గుడి చాలా డిఫరెంట్గా ఉంది. యు నో వాట్? గర్భగుడి భాగం మొత్తం మ్యాగ్నెటిక్ బ్రిక్స్తో కట్టించారు. దే యూజ్ లా ఆఫ్ లారెన్స్. నాకు తెలిసి మీ ఊరి హిస్టరీలో ఎప్పుడూ పిడుగుపడుండదు. బికాస్ ఎప్పుడు మీ ఊర్లో పిడుగుపడినా ఈ గర్భగుడి భాగం దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. పిడుగుపడటం వల్ల
దీస్ మెటల్స్ ఫార్మ్ అ కోట్ ఆఫ్ ఇరీడియం అరౌండ్ దెమ్, మెయిన్గా బ్రాన్స్. లా ఆఫ్ ఇనర్ట్నెస్, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అంతా గుళ్ళోనే ఉందంటో. రెడ్డి సాగు, నీ ఫ్రెండ్ కనపడకుండా పోడు, అన్నిటికీ ఆ గుడితోనే సంబంధం ఉండాలి. ఎస్ సార్. ఈ కథలన్నిటికీ సమాధానం కావాలంటే ముందు మనం ఆ గుడికి పోవాలి. మేము ఇంకా కనుక్కోవాల్సిన చాలా ఉన్నాయి. మీతో ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాం. షూర్. మంచిది. బాగా రీసెర్చ్ చేసిండ్రు. గాలి సోకుండా ఉండని కట్టిన మామిచ్చిండు. ఆ గుడిలో కనపడ్డ గవ్వను తీసుకొని కొమరి గాని పెదనాన్న తానికి పోయినా. ఆయనకెళ్ళి ఈ కథ అంతా తెలిసింది. గది నిజమో కదా తెలుసుకోనీకి రాములకి నువ్వు పంపిన పైసలు విత్డ్రా అన్నని చూస్తే కేరళ అని కన్ఫర్మ్ అయింది. నిజమే, కొమరిగడు ముందు లెక్కలేడు. తెలిసి చేస్తుండో తెలియక చేస్తుండో తెలియదు కానీ తప్పు మీద తప్పు చేస్తుండో.